ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులోని ఓరియన్ విల్లాస్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ముందే చెప్పారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులోని ఓరియన్ విల్లాస్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ముందే చెప్పారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులోని ఓరియన్ విల్లాస్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ముందే చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, హైదరాబాద్లోని గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్లో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారి కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్ని కూడా కోరినటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కానీ ఆ ఏసీబీ కార్యాలయం సమీపంలోనే పోలీసులు కూడా కేటీఆర్ని అనుమతించలేదు. అంటే కేటీఆర్ తన వెంట అడ్వకేట్ని కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అనుమతి లేదు, కేవలం కేటీఆర్ ఒకరికి మాత్రమే అనుమతి ఉందని చెప్పేసి కూడా ఇటు ఏసీబీ అధికారి కూడా చెప్పడం జరిగింది. దాదాపు అర్ధగంట పాటు అక్కడ హైడ్రామా కూడా కొనసాగినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఈ అంశాలని అయితే ఏసీబీ రైట్స్ సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మా నివాసంలో ఏసీబీ రైట్స్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసం చేరుకున్నారు, సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు రైట్స్ సంబంధించినటువంటి విషయమే కాకుండా ఇటు కేటీఆర్కి మళ్ళీ నోటీస్ కూడా జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ఏసీబీ సంబంధించినటువంటి నోటీస్తో పాటు ఈడీ సంబంధించినటువంటి నోటీసులు, అంటే రేపు ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్ కూడా ఈడీ అధికారులు తమ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా మీడియాలో కథనం కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ అన్ని అంశాలపై కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్కడ కూడా అవకతవకలు అనేది జరగలేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ బ్రాండ్ని పెంచేందుకే ఈ యొక్క కార్ రేసును కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈడీ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఒక ట్విస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సమయంలో తన అడ్వకేట్ని తీసుకెళ్లారు, కానీ అడ్వకేట్ని అనుమతించలేదు. ఇది ఏసీబీ వర్షన్. అయితే రేపు ఈడీ అధికారుల ముందుకి కేటీఆర్ హాజరు కావాలి కాబట్టి హాజరు అవుతారా లేదనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈడీ అధికారులు అడ్వకేట్ని అనుమతిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో మాత్రం ఖచ్చితంగా ఇదొక హైడ్రామా అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఏసీబీ ఇచ్చినటువంటి
నోటీస్కి మాత్రం ఈరోజు కేటీఆర్ హాజరు కలిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ యొక్క ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో ఇంకా తనిఖీలు కూడా కొనసాగించడం జరుగుతుంది. నవీన్, అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతున్న క్రమంలోనే ఇటు ఇంటి దగ్గర కూడా ఏసీబీ సోదాలు జరగడం, అలాగే రేపు ఈడీ విచారణకు కూడా హాజరు కావాలి, రేపు అడ్వకేట్ని హాజరు అలో చేస్తారా లేనా అనేది విషయం చూస్తే కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజైతే అలో చేయలేదు. ఈ పరిణామాలన్నీ చూసి ఏ విధంగా చూడాలంటారు? రైట్, ఖచ్చితంగా అంటే ఏసీబీ అధికారులు చెప్పేదాని అంశాలు ఏంటిదంటే, ఇది కేటీఆర్ ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో తనని ఏ విధంగా ఇబ్బందులు పెట్టవచ్చు, పోలీసులపై మాకు నమ్మకం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఈడీ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఈడీ అధికారులు ఇప్పుడు అడ్వకేట్ని అనుమతిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం ఈడీ కార్యాలయానికి కేటీఆర్ని పిలిచారు కాబట్టి మళ్ళీ ఈడీ అధికారులకి ఏమైనా సమయం కోరేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ కార్యాలయానికి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఏసీపీకి కేటీఆర్ స్వయంగా తను ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో విచారణ చేపట్టద్దు, ఎందుకంటే ఈ కేసు అనేది హైకోర్టులో ఇంకా అయితే విచారణ పూర్తయింది, కానీ తుది తీర్పు సంబంధించినటువంటి అంశాలపై ఇంకా పెండింగ్లో ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా ఆ తీర్పు రావచ్చు, ఇటు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు రావచ్చు. కాబట్టి కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులను కూడా కేటీఆర్ అడగడం జరిగింది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం కేటీఆర్ ఇచ్చినటువంటి లేఖపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ బిహేవ్ చేసినటువంటి పద్ధతి ఇది సరికాదు, ఎందుకంటే విచారణకు వచ్చినటువంటి వ్యక్తి నేరుగా విచారణకు రావాలి, కానీ అడ్వకేట్ని తీసుకొస్తాము వారిని తీసుకొస్తాము అనడం ఇది సరికాదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఎక్కడ కూడా ఈ అడ్వకేట్ని విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా ఎక్కడ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించలేదని చెప్పేసి కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది రెండో నోటీస్ ఇస్తారు. మళ్ళీ రెండో నోటీస్ కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి అంశాన్ని ఏదైతే వారు చెప్పినటువంటి విధానం కావచ్చు, వారు ఇచ్చినటువంటి లేఖపై ఏసీబీ అధికారులు అసంతృప్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా మరో మూడో నోటీస్ ఇస్తారు. మూడో నోటీస్ స్పందించకపోతే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. నవీన్, అయితే దీనికి సంబంధించి కేటీఆర్ లీగల్ టీం ఏమైనా స్పందించడం జరిగిందా? ఖచ్చితంగా అంటే లీగల్ టీం అనేది మాత్రం వారి పని వారు చేసుకుంటున్నారు. లీగల్ టీం హైకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పు కోసం కూడా వారు వేచి చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది అనే అంశాలపై కూడా లీగల్ టీం ఆ ప్రయత్నాలు అనేది కొనసాగుతున్నాయి. అంటే వారు స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు కేటీఆర్ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారు ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా కూడా ఈ క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ఈడీ అధికారులను కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. కానీ పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ అనేది రావాల్సింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు చేరుకున్నారు కాబట్టి వీరిచ్చినటువంటి నోటీస్ తర్వాత కేటీఆర్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో కూడా వారు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇది స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, ఇది కేవలం కక్షపూరితంగానే జరుగుతుంది, ఇది రేవంత్ రెడ్డి కావాలని చెప్పి తనని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి విధంగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ ఏసీబీ విచారణ కావచ్చు, ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఎటు దారి తీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
హైదరాబాద్లోని మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులోని ఓరియన్ విల్లాస్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ముందుగానే చెప్పారు.